వాళ్ళ ఐస్ క్రీమ్ వాళ్ళ నాకు ఇస్తావా ఐస్ క్రీమ్? రైట్. ఏ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ క్రేజీ స్టార్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే మేమైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. అదేంటో మీరు టైటిల్ అండ్ తమిళ చూసినాక అర్థమవుతుంది. ఈరోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి ఏడుపాయలకు పోతున్నాము. అక్కడ వెళ్ళడానికి కూడా పెద్ద రీజనే ఉంది. అది తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అదేంటంటే మేమైతే అమ్మవారికి ఒక మొక్కు కోరుకున్నాము, కోరిక నెరవేరింది. కాబట్టి మా ఫ్యామిలీ అంతా కలిసి మేమైతే ఏడుపాయలకు వెళ్ళబోతున్నాము. వాళ్ళకు ఇంకోటి ఏంటంటే ఇందులో మా ఫ్యామిలీకి కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. అదేంటనేది అన్ని వీడియోలో క్యాప్చర్ చేస్తాం. కాబట్టి ఆ వీడియో మీకు అంతా అర్థం కావాలంటే మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడాలి. అలాగే మాకు సపోర్ట్ కూడా చేయాలి. ఇంకెందుకు ఈ వీడియోలో వెళ్దామా మరి? చలో. ఇప్పుడే మా అక్క వాళ్ళ ఇంటికాడికి అయితే స్టార్ట్ అయిదామంటున్నాము. చూడండి లగేజ్ మొత్తం ఇగో ఆటోలో పట్టలేదు, మొత్తం పైన కట్టినాము. లోన కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. మా కోడలు పిల్ల చూడు, సిటీ చూడు ఇక్కడ. బాయ్ చెప్పు. ఏడిపోతున్నావు? గుడికా? చూడు ఎంత మొత్తం ప్యాక్ అయిపోయింది. మా వాడైతే ఇక ఫోన్ వస్తున్నాడు. రైట్, వీళ్ళందరూ అయితే ఆటోలో పోతారు. మేమైతే బండ్ల మీద 2 బండ్లు తీసుకొని పోతున్నాం. ఒకటి నేను, ఇంకొకటి దిస్ మ్యాన్ పోతాడు. ఇక బండి స్టార్ట్ చేస్తాం, ఎండలో పోతాం, వెళ్ళేదైతే వెళ్తాం. ఓకేనా? సరే మరి మేము వెళ్తాం, మాట్లాడదాం మళ్ళీ. సరే బాయ్. మా అక్క వాళ్ళు అయితే ఆటోలు వెళ్తున్నారు, మేమైతే బైక్ పైన స్టార్ట్ అయినాము. చూడండి ఆటో పైన ఎంత లగేజ్ పెట్టాము. లోన కూడా అలాగే ఉన్నది లగేజ్. మేమైతే 2 బైకులు వేసుకొని వెళ్తున్నాము. ఆటోలో ఖాళీ ఉంది, వెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు మీరు. వచ్చేటప్పుడు మన విలేజ్ నుంచి మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు వస్తారు, కాబట్టి వాళ్ళు ఆటోలు వస్తారు. మేము బైకుల పైన రావాలని మేము బైకులు వేసుకొని అయితే వెళ్తున్నాము. చూడండి ఈ నర్సాపూర్ జంగలు మంకీస్ అయితే చాలా ఉంటాయి. పాపం అవి ఎండలో ఎట్లా భరిస్తున్నాయో అర్థం కావట్లేదు. వాటర్ కూడా దొరకవు ఒకటికి. ఎండ అంటే ఎండ. ఇప్పుడైతే ఫారెస్ట్లో ఆగినాము, నర్సాపూర్ ఫారెస్ట్లో. మా వాడు కోతులకు పట్టుకుంటాడంట. కోతులు పట్టులాగా లేదా సేమ్. ఓ చెట్టు కింద ఆగినాము, ఎంటకెళ్ళి ఆటో వస్తుంది. కొన్ని వాటర్ తీసుకొని తాగాలి, ఎండ కొడుతున్నది బాగా. ఇక్కడ కోతులు ఇగో ఒక్క నిమిషం చూపిస్తాను. హర్షగానికే పట్టుకో, ఏం పట్టుకున్నా వీనికి వెనుకకున్న మనిషికి పట్టుకో. ఊకే మాకేమనకు. ఇగో ఈయన పట్టుకో, ఏమన్నాను కానీ ఈయన పట్టుకో. వెనుకకున్న ఆయనకు బుగులు పడుతుండు. చాలా గుంపులు ఉన్నది. ఓ చిన్న చిట్కీగో చిట్కీ, ఓ చిట్కీ ఏమన్నా తిరగని చేస్తే అయిపోతుండే కదా నీకు. హర్షగాని లెక్క చిన్న ఒకరో హర్ష అంటున్నది కూడా వచ్చేసారు. వీడు కోతులు కలిసి ఆటోలు వస్తా అంటున్నాడే. ఆయనకు గాలిపడి గుంజిందంట కోతి. ఏమో మోనియాడు పెట్టిండంటాడా. ఇగో ఎట్లుండేరా ఆడాడు గుంపు. ఆడ ఎవరో తింపి పట్టరి. అక్కడ కోతులు కాలు పట్టి గుంజిందంట. ఆయనకి గుంజిందారా? కాలు తీరానికి వచ్చిందంట. కొన్ని వాటర్ ఇండి అమ్మ, వాటర్ తాగుతాం. తెస్తాం. ఇప్పుడైతే వచ్చి మా వాళ్ళే చల్ల చెట్టు కింద ఆగినాం. కొన్ని వాటర్ తాగి ఇన్ని కట్టెలు సుధారించుకుంటాం. మరి ఇక దావత్కు కట్టెలు జమ చేయాలి కదా. విన్ను అట్లా కూర్చుంటే అవుతుందా పని? ఎత్తుకోవాలా? ఎత్తుకుంటే తీసుకురా కట్టెలు. కట్టెలు అయితే జమ చేస్తాం మరి అంతవరకు. నీళ్ళు తాగుతురా? కానీ కోతులు కరుస్తున్నాయి అంట. ఏముంది రాబో ఇట్లయితే కట్టెలు. ఇక కట్టెలు ఇరుస్తున్నాడు దోస్తులు. కట్టెలు మంచిగా ఇరువురా. అట్లా అంత పెద్ద గట్లా ఇరవాలే. ఇరవాలే పడుతుంది. ఇంకోటి ఉందో పెద్ద మద్దు ఉన్నది కదా ఒకడొక. మణుతాయి, అన్నీ మణుతాయి. ఒక ఆడున్నాయి కోతులకు హర్షాన్ దోస్తులు. ఇరుస్తాను వీళ్ళు తాగి చల్లగోదాం. ఎన్నిన్నాయి?
ఎన్ని గుంపులు గుంపులు ఉన్నాయి. సరే కట్టెలు అయితే సుధరాంచండి మా బావ. అవినే తెలిసి ఇక చికెన్ మటన్ అన్నీ అయితే వచ్చాయి. ఉడకవు తొందరగా. మధ్యలో వేసి సన్నం కట్టెలు కావాలి. ఆటోలోకి ఎక్కి కూర్చున్నాడు ఇక మావాడైతే. కానీ సరిపోతాయా? అక్కడ మా బావ కట్టెలు సుధరాస్తున్నాడు. ఇక మా వాడైతే కోతుల బూలు పట్టాడు. ఈయన కూర్చున్నాడు. ఇక లోన కోతులు కరవాలి అని కాలు పట్టి గుంజిందంట. కోతి కరెక్ట్గా కాదు కానీ కాలు పట్టి గుంజిందట. ఏడిసి మళ్ళీ ఆటోలో ఎక్కుతా అంటున్నాడు. ఇందాక బైక్లో వచ్చిన మాతో పాటు. మేమైతే సుధరాసిపోయి ఇంకా మస్తు కావాలి. గవ్వి ఏం సరిపోవు. మధ్యలో వేసి కదా ఆడని పెడుతున్నాం మళ్ళా. ఏముంది కరివేపాకు చెట్ట. అవ్వదు కరివేపాకు చెట్టు అది. ఎవరు చెప్పింది కది. ఒకసారి చూపిస్తా వీళ్ళకి. ఒకసారి కరివేపాకు చెట్టు అంటున్నా ప్రస్తుతం మాకు. ఇది కరివేపాకు చెట్ట. నీ ముండ్ల చెట్టు కదా నీ. ఇంకా నీ కరివేపాకు ఎలా ఏమది ఇది ఏమంటారు దానికి? ఏమంటారు కదా ముండ్లు ఉంటే దానికి. కాయలు కాయలు అయితే కచ్చకాయల చెట్టు ఇది. సరిపోతాయి పట్టిక వంటలకు. మళ్ళీ ఆడ ఇంకోటి ఏం పట్టదు మనకు. బుడ్డోడు పడినాడు అంత అలగకు నువ్వు. వాడు లేస్తాడు సరేనా? ముంగట జరు కుచ్చుకోపోతున్నాయా? ముంగట జరు నువ్వు కొద్దిగా ముంగట జరు. వాడు పడినాడు కదా. సరే వద్దు సౌండ్ పడే లేస్తాడు. అన్నం పెట్టు ఇట్లా పెట్టు కదా. ఎందుకు కుచ్చుకోపోతున్నాయా? ఫోన్ ఎందుకు కొడతాం మరి? మోపు జమ చేసిండు. ఇదొక మోపు. మా బావ అంటే పనిగల్లోడు అంటే ఇక చిన్న మోపు ఇది. ఇగో ఇంకా చిన్న మోపు. ఇగో పనిగల్లోడు అంటారు మీకు. పనిగల్లోడు అంటే మా బావ ఒక్కడే. వాడు ఒక చిన్నవి పట్టుకొస్తుండే. ఇగో 2 కట్టెలు పట్టుకొస్తుండే వీడిగో. కానీ మంచిగా ఉన్నాయి అవి. బాగా నేను అవి వంటలు బాగా అవుతాయి. ఇగో మా ఈడున్నాడు. ఇగో ఏమో ఇస్తాం అనుకుంటున్నాం కానీ ఏం తేలేం పాపం. చల్ల నీళ్ళు పోతామా దీనికి? తాగుతుందా? ఎవరో మంది అయినట్టు ఈ గ్లాస్లో వస్తుంది. ఇక మంకీ కోసము దూపైతుందంట పాపం. ఎట్లా చూస్తుంది వాటర్ బాటిల్కి చూసి. తీసుకో తాగు. అది కోటరా స్ప్రైట్ అని చూస్తుంది. అది కూడా తాగు. ఇగో చల్ల తాగి ఎండ కొట్టుకొస్తుందా? ఇది బాగున్నది. నిండా పోయినుంటి మా తాగడానికి రాదు. చల్లగునే అవి. తాగుతుంది. తీసుకో ఏమన్నా తీసుకో చూసి తాగుతుంది. కూల్ డ్రింక్స్ తాగేవి నీకు అర్థమైందా? ఇది మనం హైదరాబాద్ నుంచి వచ్చే దారి అనమాట. ఇక చూడండి బ్రిడ్జు. వాటర్ అన్నీ తగ్గినాయి చాలా మట్టుకు. ఈ నుంచి ఎగ్జాక్ట్లీ అమ్మవారి టెంపుల్ 2 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది.
ఇప్పుడైతే మనమైతే ఏడుపాయలకు రీచ్ అయ్యాము. మనకన్నా ముందే వచ్చేసినట్టున్నారుగా మీ అమ్మ వాళ్ళు. అవును మనకన్నా ముందు వచ్చారు. మా అమ్మ వాళ్ళకి కూడా జర లేట్ అవుతుందంట, ఫోన్ చేసిరు ఇప్పుడే. అవును చూడండి, మా వాళ్ళు అయితే కొద్దిగా వాటర్ తాగుతారు, ఎండల పడి వచ్చారు కాబట్టి ఇప్పుడే రీచ్ అయినాము. చెట్టు కింద పెద్ద చెట్టు దొరికింది మాకైతే, మర్రి చెట్టు. చూడండి ఇంకైతే ఇప్పుడైతే ఎవ్వరు లేరు. మరి రేపు సండే వస్తారంట ఇక్కడ, చూద్దాం మరి. ఇక్కడ చూడండి కోతి ఎంత అందంగా మంచిగా అన్నం తింటుందో. తెలిసి మధ్యాహ్నక్క ఇగో వీళ్ళు ఎవరో అడుగు, ఎవరు మీరు అను, ఎవరు మీరు అను, ఎవరు మీరు అను, ఎవరు మీరు అను, ఎవరేమో సత్యవా. ఏ దేక్ ఐస్ క్రీమ్ కారా దేక్, ఐస్ క్రీమ్ తింటుంది చూడండి. సర్కస్ వాళ్ళ ఐస్ క్రీమ్ వాళ్ళ, నాకు ఇస్తావా ఐస్ క్రీమ్? ఎట్టుంది ఐస్ క్రీమ్, ఎట్లా తింటుంది? ఎట్టది ఎట్లా తింటుంది? నువ్వు అట్లా తింటావా? పొయ్యిలో పడతావురా, నువ్వు తినేసేయి. అనికిచ్చేసి తింటాడంట, వాళ్ళ మమ్మీకి ఇచ్చేసి తింటారు. ఇక మనలో అయితే ఇప్పుడే ఇంటికి వెళ్ళి వచ్చింది తింటారు. ఇంటికి వెళ్ళి వచ్చింది నిన్నమ్మ ఇప్పుడే. ఏమో మధ్యాహ్నక్క ఓ ఎట్లా చూస్తున్నాయి చూడాలి ధీరా. కానీ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కోతులకు చూసి. హాయ్ చెప్పండి బేటా. బాయ్ ఫ్రెండ్స్. కోతులు కుక్కలు చూసి ఎంజాయ్ చేస్తారు, బాగా పండగ చేసుకుంటారు. ఇంత ఎండలు. ఇది మా టికానా కన్యాగా ఇప్పుడు మేమైతే కాసేపు అట్లా ఏడుపాయల చెరువు దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఈరోజు శనివారము. మేమైతే అట్లా చెరువు కట్టపూట తిరుగుదామని వెళ్తున్నాము. హాయ్, ఎంత మంచి లొకేషన్ రా. ఏయ్ ఇక్కడ చూడు, చెరువు ఎక్కిండి ఇడుగు మా వాడైతే కష్టపడి. గడ్డ చెరువు గడ్డ, ఓహో ఇసురోలా పొలం వేస్తున్నాడా చూద్దాం. వలలు వేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు ఇక్కడ. ఓ చాలా పెద్ద దూరం ఉంది రే. వర్షాకాలంలో ఈ డ్యామ్ మొత్తం ఫుల్ అయ్యి కింది దాకా వెళ్తాయి వాటరు. చూడండి ఎంత బాగుందో. ఓ మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇక మేము అలా సరదాగా అట్లా చెరువు కట్ట పూడతా తిరిగాము. అక్కడ స్విమ్మింగ్ చేస్తారు, చేపలు పట్టేటోళ్ళు చేపలు పడుతున్నారు. మేము కూడా స్విమ్మింగ్ చేద్దామని అనుకున్నాము, కానీ ఎందుకో మళ్ళా చేసుకోవాలి, రేపు స్నానాలే తీసుకుందాం ఎందుకన్నట్టు చేయలేము. అంతలోపు నేను వాటర్లో దిగి నేనైతే కొద్దిసేపు ఎంజాయ్ చేశాను వాటర్లో. చూడండి ఇప్పుడైతే వచ్చేసి టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇందాకైతే ఘోరంగా వర్షం పడ్డది. రూములు అడిగితే ఒక్కొక్కటి 2000, 2500 అంటారు. అయినా కూడా ఇగో కొద్దిసేపు అక్కడ సెట్టల్రా కూర్చొని ఇప్పుడు ఇక్కడ చేప పరుచుకొని కూర్చున్నాము. చల్లగా బాగుంది. ఇంకా చూడండి ఇక మా గ్యాంగ్ అంత ఈయనే ఉన్నది. ఇలా అందరు ఒకే దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడుతుంటే ఎంత బాగుంటుంది కదా. ఎప్పుడెప్పుడు కూర్చోం కదా, ఎప్పుడో ఒకసారి కూర్చుంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా, ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉంటే. ఇప్పుడైతే మా అమ్మ అయితే అక్కడ వంటలు అయితే చేస్తున్నది. మా పూరడైతే వంటనే లేడప్ప, చిట్ల గొరువు ఉన్నాడు. ఇడైతే ఫోన్ వస్తాడంట. ఏడికి వాకింగ్ చేస్తారా? చేయండి. ఫోన్ కావాలంటుండు, లేదంటే ఎత్తుకోమంటున్నాడు. ఫోన్ కావాలంట, మా నాన్ననేమో తిడుతుండు ఫోన్ ఇస్తే. ఫోన్ చూస్తే కళ్ళు పోతాయి అని చెప్తున్నాడు. ఇక్కడ దిక్కైతే టెంపరవరీకి రైస్ అయితే పెట్టుకున్నాము. చెప్పు
రైస్ అయితే అవుతున్నది. ఇప్పుడు తిని పనుకుంటారా లేదా? మనకి నిద్ర వస్తుంది ఆల్రెడీ. ఎంజాయ్ చేస్తున్నావు కదా బేట ఏడుపాయల. చీకటి అయింది మరి, ఇక పొద్దున ఎప్పుడో వచ్చినాం మధ్యాహ్నం. ఇది అయితే ఈ లాగ్ అయితే ఇప్పుడు తినేసి అయితే క్లోజ్ చేసేస్తాము. మార్నింగ్ మళ్ళీ స్టార్ట్. ఎట్లా తింటాం? నీ బ్యాక్ కెమెరా పెట్టి చూపి. బ్యాక్ కెమెరాలో చెప్పు. మా అమ్మమ్మ ఎట్లా తింటావు? ఎట్లా వంటావు? నిద్రపోతావా నువ్వు? పనుకుంటాడంటనా లేదంటనా? ఇదైతే మా గ్యాంగ్ మంచిగా. చెప్పు ఏంది చెప్పు, ఏదో చెప్పు, ఏమో చెప్తున్నావు చెప్పు. ఏం లేదా? గ్యాంగ్ బాయ్ గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్. ఏం చేస్తామండి? పనుకుందామండి, ఆడుకుందామండి. బాల్ తెచ్చిరారా? ఆడు కోతిరగో కోతికి వీడియో తీస్తామండి. పనుకునేది లేదు ఈరోజు, తెల్లందాక మెలుకుండాలి. ముందే చెప్తున్నా. ఎందుకు అనుకుంటావు? 7 రూపాయలకి ఎప్పటికెప్పటికి వస్తామా చెప్పు. ఇగో గ్యాంగ్ బాయ్ కోతి బాయ్తో ఆడతాడట. ఇప్పుడు గేమ్ ఆడదామని అంటున్నా. ఏమై ఏం కాదు. ఇగో ఇగో చెప్పరా. హాయ్ అనరా. నమస్తే. అన్నం తిన్నారా? చికెన్ మటన్ చేస్తున్నాం రేపు రండి బాయ్ అను. నమస్తే చెప్తున్నాడు ఇక మా వాడు. నమస్తే బాయ్. విరాజ్ బాయ్ చెప్పు బాయ్. అన్నం పెడతావా ఇంటికి? లాల్తావా లాగే అన్నం పెడుతుంది. తిండి మరి. అంతాక్షరి ఆడుకుందాం, ఆ పాటలు పాడుకుందాం, ఆడదాం. చూడండి ఎవ్వరు లేరు ఈరోజు సాటర్డే. రేపు వస్తారంట సండే రోజు. వర్షం బీభత్సంగా వర్షం పడ్డది. సడన్గా మాకు చెట్టు కింద ఉంటేమి ఎటు పోవాలో అర్థం కాక మేము రూమ్లో అడగని పోతే ఒక్కొక్కరు 2500 అంటుండేది డిమాండ్. ఎందుకంటే వర్షం పడుతుంది, వీళ్ళు ఏడు ఉంటారో అని అర్థం కాదని 2500 అంటే మేము లాస్ట్కి ఇగో ఒక్క నిమిషం అవి చూపిస్తా. ఇగో దీంట్లో కూర్చున్నాం కొద్దిసేపు. ఇప్పుడైతే వర్షం అయితే తగ్గింది. ఇగో అంత పచ్చిగా ఉంది. ఇగో చూడండి. కానీ మేము కూర్చున్న దగ్గర అయితే మొత్తం ఆరిపోయింది. మంచి ఇప్పుడైతే ఆనే పడుకోవాలి అందరం కలిసి. ఆనే పడుకొని మబ్బులో లేచి దర్శనం చేసుకొని ఏదైతే మనము కోడిలు గీడిలు ఏమన్నా తెచ్చామో వాటితో దావత్ అయితే మార్నింగ్ సురువు చేద్దాం. ఇక ఇంకా మార్నింగ్ కలుసుకుందాము. అవి ఎట్లా చేస్తామో ప్రోగ్రామ్ అనేది. ఓకేనా విను? ఓకే చెప్పు. ఎప్పుడు చేసుకుందాం? ఇప్పుడైతే ఇక వీడియో క్లోజ్ చేద్దాము, రేపటికి స్టార్ట్ అవుతాం. ఓకేనా? హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాము. నేను లేచేసరికి మా వాళ్ళందరూ రెడీ అయ్యారు, స్నానాలు చేసుకోరు. కొంతమంది వేసుకోరు, కొంతమంది చేసుకోలేరు. నైట్ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. అవి ఆడ పైకి ఎక్కగల అని భయమని నేను మేలుకొని ఉన్నాను. నేను అందరూ పనుకోరు, ఇంకా కూడా అందరూ పనుకొని ఉన్నారు. ఇంకొక గ్యాంగ్ అక్కడ సైడ్కి వస్తుంది, అటు సైడ్ పనుకోరు. కొంతమంది లేచి రెడీ అయ్యి ఇప్పుడే నైవేద్యం చేస్తారు. ఆయన నైవేద్యాలు రెడీ చేస్తారు. అమ్మవారికి నైవేద్యాలు ఇప్పటి నుంచే రెడీ చేస్తారు, ఎందుకంటే ఎండ వస్తుంది మధ్యాహ్నము. ఇప్పుడే స్టార్ట్ చేసారు మన వాళ్ళు అయితే. మా బావ అయితే ఓన్లీ కోతులు కొట్టడానికే సరిపోతున్నాడు ఈరోజు. అది మీ అమ్మ ఏం చేస్తుంది? రొట్టెలా గిన్నె వేయవచ్చు కదా, ఇంకొక పోయి పెట్టుకొని. ఇగో మా రాయి బావ అయితే బాగా అంటున్నారు. లేవమనాలి, జర కొత్తిమీర తెమ్మనాలి. లేపే అమ్మ. గుడ్ మార్నింగ్ అచ్చప్ప. గుడ్ మార్నింగ్. నిద్ర అయిందా మంచిగా? నీ కోతులు ఎత్తుకపోవట్లే నైట్లో, తెలుసా నీకు ఆ విషయం? ఇక్కడ కూడా పోయి పెట్టిరు. మా పిల్లలు ఎట్లా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నారు. ఇక మా బుడ్డోడు, మా కోడలు, మా అల్లుడు, మా కోడలు, మా అప్ప, మా తండ్రి, మా అత్తమ్మ,
మా కొలిగాడు అల్లుడు కొలిగాడు. కోతులు అయితే అవి కూడా తెల్లారింది ఆల్రెడీ. సౌండ్లు స్టార్ట్ చేసినాయి. రేకుల మీద ఎక్కి దుంకుతున్నాయి అవి. మీకు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏమేమి చేస్తాం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చూపిస్తూనే ఉంటాం మీకు. ఓకేనా? అది రైస్, అది నైదం కన్నమా? మా అమ్మ అయితే అప్పాలు చేస్తుంది. అప్పాలు ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? అప్పాలు చేస్తున్నా, దేవుడి కాడ నైవేద్యం పెట్టని చేస్తున్నా. మా కొడుకు చేస్తున్నాడు. మా కొడుకు మొక్కు వాడిందంట చేస్తున్నా. చెప్తా, అది అడుగుతా ఎందుకని. అప్పాలు చేస్తున్నా. ఇట్టు పెడుతున్నా నేను. బజ్జీలా ఇది ఏమదా? ఇది ఏమమ్మక్క బజ్జీలకా? బజ్జీలు నైదానికే కదా. గదేం పాల ప్యాకెట్ గిట్లుంది. దున్నపోతున్నాయి. గదేటి ఎంకలు లేవంట. 50 రూపాయలు అది. అది ఏమంట? 50 రూపాయలు అంటది. ఈ పాల ప్యాకెట్ ఎట్లుంది గో? చెత్తమ్మా ఇప్పుడు అతని కోసం తెచ్చి అక్కడ ఇద్దరం మేము తీసుకుంటాం. వేరే వేరే ఉంటే పిండి అంటే బాగాలేవా? ప్యాక్ 50 రూపాయలు ఉంటుంది. మళ్ళా ప్యాకెట్ పాలు అవి మేమైతే ఇప్పుడే చెరువులో పోయి ఈత కొట్టి స్నానాలు చేసుకొని వచ్చాము. చూడండి, మా వాళ్ళు అయితే అన్ని నైవేద్యంకి ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు మేము రెడీ అయ్యి టెంపుల్ కాడికి వెళ్తాము. నైవేద్యం పెట్టి కోళ్ళు కట్ చేసుకొని వస్తాము. అంతలోపు మా వాళ్ళందరూ ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. మరి ఇప్పుడు అలా పెట్టి నైవేద్యంకి అయితే ఊరమండి దేవుని కాడికి వెళ్తున్నాము. కోళ్ళు పట్టుకోండి, కోళ్ళు పట్టుకుంటారు. కోళ్ళు లేప్ బుడగా లేపుతా, లేప్ లేప్ మంచి పట్టుకో. ఏ పులి పులి నోడిగా విరాజ్ ఎట్లున్నాయి కోడి. కిరాజు కానీ ఇరాజు గారికి విరాజుగో కోడి తీసుకో. ఆడు పూలు పట్టేటోడా తీసుకుంటాడు. పట్టుకో, గచ్చి పట్టుకో. లంగా పట్టుకో. బురకలైనాయి ఇవి. రవా శబాష్ బాబా బొమ్మడుదులు. మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. నైవేద్యం పెట్టి కోడిని వేయించుకోవడానికి కలిసి వెళ్తున్నాము. అందరు రాలేము, మేము వెళ్తున్నాము. మా అక్క వాళ్ళందరూ వంట చేస్తారంట, అక్కడే ఉన్నారు. మా వాళ్ళు అయితే తొందరగా లేచి తొందరగా నైవేద్యం అయితే రెడీ చేశారు. నాకు తెలిసి మేమే ముందు పోతున్నాం అనుకుంటా.
ఇప్పుడు కోడిని అయితే సాఫ్ చేస్తున్నాము, బూరు తీసి కాల్చుతున్నాము, కట్ చేయించుకొచ్చాము కాబట్టి. పక్క బండలు లేచిపోయారు. మొన్న నువ్వు పార్కులో ఎట్లా చేస్తావు? నువ్వు మొన్న పార్కులో ఆ రోజు వాళ్ళు వచ్చి మూతి చూస్తున్నారు. కోడిని అయితే మంచిగా కాల్చాము చూడండి. ఇట్లా కాల్చిన తర్వాత మంచిగా కడిగి దానికి కూర వండితే ఆహా ఎంత బాగుంటుందో చూడండి, ఎంత బాగా కాల్చామో. ఏం కోడి? ఏం కోడి? నాటుకోడి, చికెన్ కోడి. ఇంకా చెయ్యి. ఇది ఆల్రెడీ పొయ్యి మీద పెట్టిరు కదా, ఎక్కడో అక్కడ బిజీగా ఉన్నారు. ఏ సౌండ్ లేకుండా షాజిరే చేసి చూడమంటే అవేసి మాడిపోయి ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఇట్లా ఉంటుంది చూడు పరిస్థితులు. మొగలేసి వాడాలి కంపల్సరీ, అయితేనే కమ్మ ఉంటుంది. అర్థమైందా? మొగలే వేయాలి. అయితే ముచ్చట ఏంటంటే ఉత్త కోడి కన్నా నాటుకోడి కూర టేస్ట్ ఎక్కుంటుంది. పులుసు అయినా పర్లేదు బాగుంటుంది. అవునా? చెప్పు బిడ్డ, ఏంది కామెడీ బాగుంటుందని తెచ్చిన కొత్తిమీర మంచి కోసిండు. ఇంత అందులో కావాలి ఇలా కావాలి. చెప్పు విను. నువ్వే చెప్పాలి. ఏం చెప్పాలి? వంటలో పాస్టరా ఇంత మంచిగా ఇంత వేగినాకలా మనం ఏం చేయాలి? ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం చూడు. అవి వేసేటప్పుడు ఆడ కవర్లా తిన్నాక పోవద్దు గుళ్ళకు. చికెన్ తిన్నాక పోవద్దు. మాడిపోతే అండ్ పుదీనా మిక్స్ చేసుకుని వేసినాం. నీళ్ళు వేస్తున్నావు, ముఖం మీద నూనె ఇస్తుంది. ఎంతమంది లేడీస్ ఉన్నా వంట చేయనుకున్నా మొగల చేతులు చేసి టేస్ట్ ఎక్కుతుంది. అందువల్ల నాకు చేపిస్తారు.
ఒక చెయ్యి వాడాల గంట నాకు గంట. నువ్వు లేని టేస్ట్ కాదు కదమ్మా. అదే అంటున్నా, మా టేస్ట్ కావాలి. టిక్కి కావాలి అప్పుడప్పుడు. డ్యాన్స్ చేయాలి, అప్పుడప్పుడు డ్యాన్స్ చేయాలి. అల్లం వెల్లిగడ్డ గిల్లే చెప్తాం. గరిటెడు అల్లం వెల్లిగడ్డ ఎక్కేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలు అలా కావాలి. చెయ్యితోనే జైనక్క గీక్కుతుంది గోకుతుంది అని. టేస్ట్ అయితే తెలుసా నీకు విషయం? స్పూన్లో మెయింటైన్ చేస్తే టేస్ట్ కాదు మరి. చైతన్య కలుపు మళ్ళా. కలుపు కాలగా కాలకపోతే జర మంచిగా అల్లం వెల్లిగడ్డ వాసన పోయిందాకల్లా మనము నూనెలో ఎంచాలి. అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఏది ఆడుకుంటా పాడుకుంటా వంటలు చేస్తే పని చేస్తుంటే మనం వచ్చేసి టాటా ఉప్పు వాడుతున్నామని చేసుకోవాలి. ఎందుకంటే కూర వచ్చేసి కిలోన్నర ఉన్నది. పడితే నాకు లాస్ట్కి టేస్ట్ చేస్తారు కానీ ఐదం కాబట్టి మనం లాస్ట్కి చూసుకున్నప్పుడు తక్కలకి ఎక్కలకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువ వేసుకోవచ్చు. కూర కడుగుడు ఏం లేదు, నాటుకోడి కడుకోదు. కనిపిస్తుంది, నువ్వే వస్తలేవు. దగ్గర పెట్టి ఒంగు కనిపిస్తావు. కూర వేసినప్పుడు ఆనియన్స్, అప్పుడు మనం తర్వాత చికెన్ వేసుకోవాలి. గుడ్డు తీసేయాలేమో, ఇంకొకటి కూడా ఉండొచ్చు. ఇవి వేయవద్దు ఎందుకంటే పలిగిపోతాయి, కూర ఖరాబ్ అవుతాయి. అంజాది కూర గవ్యమై మాకు అవి ఇంకొకటి ఉన్నాయి చూడగో. ఏ మొన్న వేయలేరు కదా మావి. ఇవి ఒట్టకాయలు కొడిపించరు. బట్ట తీసుకో. మంట తక్కువ పెట్టు కొద్దిగా. గంటలు గంటలు ఎక్కైతే ఇంటికి తీసుకపోతాము అంతా. మరి అంత అదే స్మెల్ వస్తుంది. కారమే కారం లేదు కానీ ఇది వేసుకోండి, కారం వేసుకోండి చారులో. మీరు ఫ్రైలో తక్కువ వేస్తాం చాలు చాలు. కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడే కాదు నీళ్ళు వచ్చేది, అది మంచి కలుపు. ఇక్కడ సైడ్లో ఇక్కడ కలపలేవు. కిరణాలు ఉన్నాయి.
మనం ఇక్కడైతే దేవునికి ఆడున్నది పసుపకు ఇక్కడ ఉన్నది ఇక్కడ అదే ఏ ఇక్కడ వస్తే బా ఇక్కడ వచ్చే ఇక్కడ అక్కడ బిజీ ఉన్నా మనే మొక్కు నేను మొక్కు దండి మొక్కండి. ఇక్కడ వంట అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నైవేద్యం పెట్టేశాం పూజ చేసి. మేము కోరుకున్న కోరిక అయితే నెరవేర్చింది అమ్మవారు. అందుకే మేము ఇక్కడ మొక్కు తీర్చుకుంటున్నాం. మాకు ఇలాగే ఎప్పుడు చల్లగా చూస్తూ ఆ అమ్మవారు ఎప్పుడు అనుకున్నవన్నీ నెరవేరుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నైవేద్యం పెట్టేసి నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుతున్నాను. మా చిన్నోడికి కూడా మొక్కమంటే ఎంత బాగా మొక్కుతున్నాడో అమ్మవారికి. జనక పూజ చేస్తా దాని మొక్కు నీళ్ళు వచ్చి ఏ వాటం ఏ సారిగా తొమ్మిది కొన్ని కొన్ని పైసలు కొడతాడంటే తీసుకోని చెప్తా. ఇక ఊకేడు పైసలు వచ్చి దావత్ కాడ గుద్దలని చూస్తాడు. ఇతనికి రాయి ఇంకున్నదాన్ని బాటిల్ ఉన్న కూలింగ్ తిండం నుండి మనం కూడా ఏం తింటామా మనం కూడా తిందాం. ఏమేమి తెచ్చారు తినడానికి? నాటుకోడి పులుసు, ఇంకా చికెన్ ఫ్రై. మేము వచ్చినప్పుడు ఎవ్వరు లేకూరు. మేమైతే శనివారం నైట్ వెళ్ళాము. చూడండి ఇప్పుడు జనాలు ఎంతమందో ఇదే చెట్టు కిందికి. మాకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేనట్లా తీసిరు. అందరం ఇరుకుగా దగ్గర కూర్చున్నాము. ఎందుకంటే ఎండలు బయట బాగున్నాయి. అదంతా కాదు వాడు ఇరుకు ఎందుకు కూర్చుందాం, మన ఫ్యామిలీ పెద్దగా ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఆడుకోనికి ప్లేస్ లేదని మేమైతే
ఏడుపాయలకు ఒక 5-10 కిలోమీటర్స్ దూరం వచ్చాము. ఇక్కడైతే మాకు పెద్ద చెట్టు కనిపించింది. ఇది కూడా ఊడల మర్రి చెట్టు. ఈ మొత్తం క్లీన్ చేసి ఇక్కడ కూర్చుందాం అనుకుంటున్నాము, ఎందుకంటే నీడ కూడా చాలా ఉంది. మాకు డిస్టర్బ్ చేస్తారు, ఇక్కడ ఎవ్వరు లేరు. రైట్ ఎంజాయ్ చేస్తున్నావు కదా బాగా. ఊడలతోటి ఉయ్యాలలు, మర్రి చెట్టు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని ముఖం కాంతుంది. అది ఇంకా వైరు అది వీకే కదా ఒకటి. పెద్ద సల్ల చెట్టే. ఇక్కడ బోర్ ఉన్నది, మరి అడగాలి మరిపోయి. కప్ప 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 ఇగో కప్ప. మనం పడాలి అయితే వీడియోలో హైలైట్ చేస్తా నీకు. ఆ రాయి నా కింద ఫస్ట్ ఆ రాయి తీసేయి. ఇక రాయి తీసారు ఎత్తి పడిపోతుంది, పట్టుబడి తీరా మెల్లగా కూర్చోరా. ఇక్కడ బుయ్యలు ఆడుతారు, బుయ్యలు పెద్ద పెద్ద కార్లు, డిషాలు. చెప్పు ఎట్లుందేమో కావచ్చు. బాగుందా? బాగుంది. ఎట్లున్నా టేస్ట్ మంచిగా కారం ఎక్కువైంది. అట్లనే కారిపోతుంది, అయినా కూడా ఇడవలేము. ఇప్పుడు 2 పూటలనే తిన్నాం. ఇది ఏం తాగుతా అనుకుంటున్నామ్మా? ఏం తాగుతావు? ఏడపాయలకు 2 అన్నారు, వచ్చినాం. ఏం తాగుతావు తెలియదు. ఇంకో విషయం చెప్పాలా విను? మీ డాడీకి చెప్పవా? చెప్పే ఏం తాగుతుంది? ఏడపాయలకు సేపు దావతి చేసుకున్నాం కదా, అది ఏం దావతి? వికియాన్ బట్టి ఈరోజు కాదు, రేపు. చెప్పాలా మీకు? చెప్పాలి. అది ఏమో మాకు తెలియాలి, చెప్పాలి. నాకు యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి. ఒకసారి దగ్గర రా. నాకు యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి, తెలుసా? నాకు తెలియదు. నాకేం తెలుసు? నా కొడుకు నాకు చెప్తే నాకు తెలుస్తుంది. చెప్పదు, నాకేం తెలుస్తుంది? యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి అని దావత్ అమ్మవారి దగ్గరికి వస్తున్నా. ఫస్ట్ పైసలు వస్తే అట్లా చేసిన అనమాట. ఫస్ట్ పైసలు వచ్చినాయి, అమ్మవారి దగ్గరికి వస్తాను. మొక్కవాడి తీసినావు. మొక్కవాడి కోసం అని ఉన్నలే. ఇక అంతా అమ్మవారి దగ్గర చేద్దాము, ఎంజాయ్ చేద్దాము అని ఫ్యామిలీకి అందరు పిలిపించుకున్నావు. మీ అమ్మ నాయన పిలిపించుకున్నావు, మీ అత్త మామలు పిలిపించుకున్నావు. ఇక వాళ్ళ తరపు నుంచి మా తరపు నుంచి అందరు రావాలన్నట్లు మంచిగా పార్టీ చేసుకున్నాం అన్నట్లు. మీ అక్క చెల్లెళ్ళకి అందరు పిలిపించిన ఎట్లా వాళ్ళు ఒకసారి మా వాళ్ళకి చూపి వాళ్ళకి ఎట్లా ఫీల్ అవుతారంటే నాకు పైసలు వస్తాయి. చెప్పు, మీ తమ్ముడు సక్సెస్ అవుతుండా? నీకు ఎట్లా ఫీలింగ్? ఎట్లుంది? ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మా చిన్న వదినమ్మ చెప్పమ్మా, చెప్పు. మా తమ్ముడు వల్ల మేము వచ్చినాము. ఎట్లా అనుకుంటున్నావు? ఇంకా ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. మంచిగా జరగాలని. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తీసుకోవడం మర్చిపోకండి. మరికొన్ని వీడియోస్ కోసం అని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఈరోజు ఇట్లా గడిపేశాము, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అందరం హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాము. ఇంకెందుకు విను, బాయ్ బాయ్ చెప్పు. బాయ్. ఇంటికి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్.